జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అభినవ శూర్పణఖైనటువంటి మమతా బెనర్జీ పరిపాలిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి హిందూ వ్యతిరేకాలు జరుగుతున్నాయి. దారుణంగా ఉండదు పరిస్థితి. అక్కడ చూడబోతా ఉంటే సరే, అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ఇంకాస్త క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మళ్ళీ రావణ కాష్టంలా తయారైంది. జిహాదీగాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చేట్టు రెచ్చిపోతారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చేటువంటి ఈ అక్రమ వలసదారులు హిందువుల ఇళ్లను, హిందువుల షాపులను, హిందువుల ఆస్తులను టార్గెట్ గా చేసుకొని దాడులన్నీ కూడా చేస్తారు. చివరకు రైలు ప్రయాణికుల పైన కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా, ఎంత భయానకంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. సరే, ఇకపోతే మొన్ననే మన భారతదేశ పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అయితే ప్రవేశపెట్టిన సంగతి మీకు కూడా తెలిసిందే. ఈ వక్ఫ్ బోర్డు పైన రెండు సభల్లోనూ, అంటే ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను రెండు సభల్లో కూడా చర్చలు జరిగి ఫైనల్ గా ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిపోయింది. ఆ తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి పంపించగా రాష్ట్రపతి గారు కూడా ఈ బిల్లు పైన సంతకం చేశారు. దీంతో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు చట్టంగా రూపొందింది. ఇకపోతే ఈ వక్ఫ్ బోర్డు బిల్లు చట్టంగా రూపొందినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో అల్లర్లు అయితే ప్రారంభం. ముఖ్యంగా ముర్షిదాబాద్ లో, ఈ ముర్షిదాబాద్ సరిగ్గా ఈ బంగ్లాదేశ్ ని ఆనుకొని ఉంటుంది. ఈ ముర్షిదాబాద్ జిల్లా బంగ్లాదేశ్ తో ఈ సరిహద్దులను అయితే పంచుకుంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి ఆలోచన చేసినప్పటికీ, అంటే సరిహద్దు రేఖ కాబట్టి ఈ మూలతంత ఉంటుంది కదా పెద్ద ఎత్తున, అది చేయాలని చెప్పేసి అనుకుంటామన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ఫెన్సింగ్ వేయకుండా అడ్డుపడింది. అందుకు కావాల్సినటువంటి స్థలాన్ని ఇవ్వడానికి తిరస్కరించింది. అంటే ఇంక నేను మాట్లాడకూడదులే, ఎల్లోళ్ళంతా ఉండాలి కదా మమతా బెనర్జీ వాళ్ళంతా, వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళు వచ్చాపోతా ఉండాలి. అందుకని చెప్పేసి వాళ్ళు రావడానికి పోవడానికి నాకు పెద్ద ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆ పని చెయ్యి నీల అర్థమవుతుంది. దీంతో ఇక్కడ ఫెన్సింగ్ వేయడం ఆలస్యం అయిపోతుంది. దీంతో ఈ ముర్షిదాబాద్ లో ఉన్నటువంటి ప్రజల్లో సగం మంది ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి మియా ముస్లింలే. ఇక్కడ మన హిందువుల పరిస్థితి కుక్క బతికే అని చెప్పుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మన వాళ్ళకు సిగ్గు రావాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఓట్లు వేయడానికి ఏళ్ళేని డిక్కి బలుపు బద్ధకం. ఓటు వేసినా కూడా ఈ టీఎంసీ వాళ్ళు 4 రూపాయలు ఇవ్వగానే వాళ్ళకే ఓటేస్తారు. అర్థమవుతుంది. అంటే ఎవరు డబ్బులు ఇచ్చా వాళ్ళకి ఓటేస్తారు. ఇక 5 సంవత్సరాల పాటు ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు నరకం చూపించారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా, వాళ్ళు ఏం చేయమంటే చేయాలా. ఇక్కడ తప్పు ఎవరిది? ఖచ్చితంగా మన వాళ్ళదే. అవునా కాదా? మేమేమే మిమ్మల్ని అందరినీ కూడా పోయి ఆ జాంబిగాళ్ళలాగా ఈ రాళ్ల దోడలు చేయమనో లేకపోతే వాళ్ళ ఆస్తులు దోషం చేయమనో మేమే చెప్పడంలే. ఎన్నికలు వచ్చినప్పుడు మనకు ఓటు అనేది ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధంతో సిగ్గు ఎగ్గు లేకుండా ఈ డబ్బులకు అమ్ముడు పోకుండా పోయి నిజాయితీగా మన దేశం కోసం, మన ధర్మం కోసం మనం పోయి ఆ ఓటు వేసినాం అనుకోండి, ఏది అది కూడా ఎవరికి? మన హిందూవాద పార్టీకి ఓటేసినాం అనుకోండి, అది కూడా మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీకి ఓటేసినాం అనుకోండి, ఓళ్ళే మనల్ని కాపాడతారు. అంటే నువ్వు ఒక్కరోజు 5 సంవత్సరాల్లో నువ్వు ఒక్కరోజు వేసేటటువంటి ఒక్క ఓటు 5 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుతుంది. అర్థమవుతుంది. అది కూడా చేసేదానికి డిక్కి బలుపైపోయి డబ్బులు కాసిపడిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి వీళ్ళు ఓటు నమ్ముకుంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళను ఇంకా నేను నా నోటితో నేను చెప్పకూడదు అవన్నీ చేస్తారు. ఈ పని చేయడానికి కూడా మనకు ఒళ్ళు బద్ధకం అయితే, అంటే మన దేశాన్ని, ధర్మాన్ని ఎవరైతే కాపాడతారో వాళ్ళకు ఓటు వేయడానికి కూడా మనకు బద్ధకం అయితే ఇక ఎవరు మన హిందూ జాతిని కాపాడతారో ఒకసారి ఆలోచించండి. సరే, మళ్ళీ ఒకసారి న్యూస్లోకి వెళ్దాం. భారతదేశంలో ఈ వక్ఫ్ బిల్లు చట్టంగా రూపొందగానే ఈ ముర్షిదాబాద్లో హిందూ వ్యతిరేక అల్లర్లు అయితే ప్రారంభమైనాయి. హిందువుల ఇళ్లను, హిందువుల షాపులను, హిందువుల ఆస్తులను, హిందువుల దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని ఈ విధ్వంసాలన్నింటినీ కూడా సృష్టిస్తారు. చివరకు రైల్వే స్టేషన్లో దూరి రైళ్లలో ఉన్నటువంటి ప్రయాణికుల పైన కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తారు. ఇక ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం ఆ పక్క నుంచి ఈ పక్కకు సరదాగా ఈ ముర్షిదాబాద్కు వచ్చేది, ఈ హిందువులను టార్గెట్ చేస్తా తీవ్ర స్థాయిలో వీళ్ళ మీద దాడులు చేసేది, సాయంత్రానికి మళ్ళీ బంగ్లాదేశ్కి మళ్ళీ వెళ్ళిపోయేది. అంటే సరదాగా మన దేశంలోకి వచ్చి అడుగుపెట్టి మన భూభాగంలోకి మన దేశంలో ఉన్నటువంటి ఈ జాంబిగాళ్ళందరితో కలిసిపోయి మన హిందువులను, హిందువుల ఆస్తులను టార్గెట్ చేసి విధ్వంసం సృష్టించి మళ్ళా వాళ్ళ ఊటికోళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ పనులు చేసినందుకు ఈ జిహాదీగాళ్లకు వాళ్ళ బాసుల నుంచి గట్టిగానే డబ్బులు అయితే వచ్చాయి. ఏది అప్పుడు కాశ్మీర్
కాశ్మీర్లో రాళ్ల దాడులు చేసే వాళ్ళకి ఎట్లయితే డబ్బులు ఇస్తా ఉన్నారో సేమ్ టు సేమ్ అదే మారిగే. ఇకపోతే ఈ ముర్షిదాబాద్లో ఈ దాడులు గత 4 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసింది ఏం లే, శూన్యం. అర్థమవుతుంది. ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఏమి కేంద్ర ప్రభుత్వము ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ఏముండదు, నేనే దాన్ని అమలు చేసే కదా అని మాట్లాడింది. కాదులే, ఇటు లోక్సభ అటు రాజ్యసభ 2 చోట్ల కూడా చర్చ జరిగి బిల్లు పాస్ అయింది. దాన్ని రాష్ట్రపతి గారికి పంపిస్తే ఆవిడ కూడా దాని మీద సంతకం పెట్టింది. అంటే ఆ చట్టంగా మారింది. దాన్ని కూడా నేను అమలు చేయనంటే నువ్వు అసలు భారతదేశంలో ఉన్నావా, నువ్వు బంగ్లాదేశ్లో ఉన్నావా, నువ్వు పాకిస్తాన్లో ఉన్నావా, నువ్వు అసలు భారతీయురాలువేనా, ఇంతకు నువ్వు ఒక అసలు ఆడదానివేనా, నాకు డౌట్ వచ్చింది. ఈ తప్పు మనలో ఉన్నది, మనలో కూడా ఉన్నది తప్పు. ఇప్పుడు ఈ మణిపూర్లో రాష్ట్రపతి పాలన అయితే విధించారు. అదే మాదిరిగా మెట్తో కొట్టేట్టు దీన్ని కూడా ఈడ్చి పక్కకు లాగేసి ఈ పశ్చిమ బెంగాల్లో కూడా రాష్ట్రపతి పాలన పెట్టి ఆ ఫినిషింగ్ ఏదో తీసి ఈ ముండా కొడకలందరినీ గాలి ముండా కొడకలందరినీ తన్ని అవతల తరివి మొత్తం అంతా సాఫ్ చేసేస్తే పశ్చిమ బెంగాల్ అంతా కూడా దరిద్రం పోదా? దానికి ఎందుకు అంత ఆలోచించాలా? అది భారత రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుంది, భారతీయ చట్టాలను ధిక్కరిస్తుంది, దాని ఇష్ట ప్రకారం చేస్తుంది. అది ఏమైనా ప్రత్యేక దేశం అనుకుంటుందా, ఏమనుకుంటుంది అది? ఎందుకు దాన్ని అంత ఎందుకు భరించాలా అంటాలే. ఆడుండే సన్నాసి మండలేమో వాళ్ళు కనీసం వాళ్ళు ముండలు కాకపోతే ముత్తైదులు కాకపోతే అందరూ అట్టోళ్ళు అయిపోతారు. కనీసం కొంచెమైనా బాధ్యతలే. దానికే పోయి ఓట్లేను వాళ్ళ చేత దొబ్బించుకోను, ఇంకా వేరే పని లేకుండా పోతుంది. ఎట్లా మారాలా? ఇప్పటికే మన దేశంలో నాకు తెలిసినంత వరకు 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, కేరళ రెడీగా ఉండాలి. ఈ విధంగా ఎన్ని రాష్ట్రాలు ఇంకా మనం కోల్పోవాలా? మన జాతిని, మన జనాభాను ఎంతమందిని మనం కోల్పోవాలా, ఎంతమందిని పోగొట్టుకోవాలా? ఏంది దారుణం అంతా కూడా? ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయం అయితే తీసుకోవాలా. ఇంకా అసలు ఓపిక పట్టాల్సిన అవసరమే లేదు. దేనికి మొహమాట పడాలా? ఇలాంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేలియా స్వామి. వాళ్ళు చేసేది అన్యాయం, దుర్మార్గం, దారుణం అని చెప్పి తెలిసినప్పటికీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళు నిక్కచ్చిగా ముందుగా చేసేస్తారు దాన్ని. ఇందిరాగాంధీ పాలనలో అదే కదా జరిగింది. అర్ధరాత్రి ఆమె అధికారాన్ని కాపాడుకోవడానికి ఎమర్జెన్సీని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాలను కాపాడేదానికి ఇప్పుడు మనం ఆడ పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన మనం ఎందుకు తీసుకురాకూడదు అంటాలే. ఏమక్కడ మొహమాటం ఏముండదు, ఎవరితో మొహమాటం మనకు? తంతే అట్టే ఫుట్బాల్ ఎగిరి ఏదంటే అవతల బంగ్లాదేశ్లో బండరట్ట ఒక్కొక్క ముండల్లా తమాషా చేసినా కూడా. సరే, ఇక్కడ ఇంకొక విషయం చెప్తా చూడండి మీకు. చివరకు ఈ రోజు వీళ్ళంతా కూడా ఈ జాంబీ ముండా కొడుకులంతా పోలీసులపైనే కాల్పులు జరిపినారంట. ఎంత ధైర్యం వచ్చేసిందో చూడు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు గాయపడినారు. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జిహాదీగాళ్ళు ఈ కర్రలు, కత్తులు, రాళ్లు పట్టుకొని బహిరంగంగా తిరుగుతా ఉంటే పశ్చిమ బెంగాల్ పోలీసులు పోయి దయచేసి గొడవలు చేయొద్దని చెప్పేసి ఈ జిహాదీగాళ్ళను బ్రతిమలాడుకుంటారంట. ఇంకేం చేస్తారు పాపం? వాళ్ళ శాతంలో పవర్స్ ఉంటాయి కదా, పోలీసులే కానీ పవర్స్ లేవు. ఈ లోపల ఎందుకులే, నాకు పెద్ద ఎన్ని వస్తాయిలే కానీ అదేమో ఇలా పవర్స్ ఇకపోయా. వాళ్ళు ఏమన్నంటే ఈ పోలీసులను సస్పెండ్ చేశా, ఎక్కువ మాట్లాడితే ఉద్యోగాలు ఓడబిక్కాయి. వాళ్ళైతే మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ చేతల్లో ఏముండదు, అవునా కాదా? ఇకపోతే ఈ ముర్షిదాబాద్లో వందల సంఖ్యలో హిందువుల షాపులు లూటీ చేసేసినారు, ధ్వంసం చేశారు. వాళ్ళు చేయగలుగుతారో అదంతా కూడా చేశారు. ఇప్పుడు ఈ ముర్షిదాబాద్లో హిందువులు రోడ్ల మీద పడి ఏడుస్తారు. ఓట్లేసి గెలిపించారు కదా ఆ లఫంగానే. మరి ఆ పాపం అయితే మీరు భరించాలి కదా, అనుభవించాలి కదా. చేసిన పాపం అయితే ఖచ్చితంగా ఇంక అనుభవించండి అంతే. ఇంక దాంట్లో వేరే మాట అయితే లేదు. దీంతో ఇక బీజేపీ నాయకులు బాధ్యతగా ఈ ముర్షిదాబాద్కు పోయి వాళ్ళందరినీ కూడా ఓదారుస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత అయినటువంటి సువేంద్ర అధికారి గారు ఈ అల్లర్లలో నష్టపోయినటువంటి హిందూ వ్యాపారులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి వాగ్దానం కూడా చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నష్టపోయినటువంటి హిందూ వ్యాపారులను ఆదుకుంటామని చెప్పేసి ఆయన పోయి హామీ ఇచ్చారు. ఒక్క ముర్షిదాబాద్ మాత్రమే కాదు, మాల్దా, అదేవిధంగా ఈ 24 పరగనాసు, అలాగే హుగ్లీ వంటి జిల్లాల్లో కూడా ఇలాంటి అల్లర్లే జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క తెలుగు మీడియా కూడా చూసారా ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దారుణాల గురించి ఎన్ని పత్రికలు రాసినాయి, వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాయి మీరు చూసారా? ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఇటు ప్రింట్ మీడియాలో కావచ్చు. చూపించడంలే. వీళ్లకు ఆ సిరియాలోనో లేకపోతే ఆ పాలస్తీనాలోనో రఫా, గాజా అవన్నీ కనపడతాయి. కానీ ఏమే మన దేశంలో జరిగే దారుణాలు, మన హిందువుల మీద జరిగే దారుణాలు వీళ్ళకి అసలు కళ్ళకి కనపడవు. అవి ఏమైనా కళ్ళకి ఏమైనా అడ్డం వచ్చాయో, ఏమన్నా ఏదో నాకు అయితే తెలియదు. కానీ వీళ్ళకి మాత్రం కనపడవు. అవి రాయాలంటే అసలు మనసు ఒప్పదేమో, లేకపోతే అంత దారుణంగా ఉన్నది. ఎందుకంటే కారణం ఇక్కడ బాధితులు హిందువులు కదా. హిందువులే కదా, వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? ఐకమత్యం లేని ముండా కొడుకులు, వీళ్ళకి ఐకమత్యంలే పాడులే. మనం ఏదన్నా మాట్లాడితే మనలే మత ఛాందస్వాదులు అంటారు, వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి వీళ్ళు తెలివిగా గమ్మునుంటూ ఉంటారు. వాళ్ళ తప్పు అనేది ఉన్నది. మనలో ఎంతమందిలో ఐకమత్యం ఉన్నది? మనమందరం ఐకమత్యంగా ఉంటే వాళ్ళు ఎందుకు రాయరు? వాళ్ళు ఎందుకు న్యూస్ చేయరు? ఓరే స్వామి, మనం ఇట్లాంటి న్యూస్ చేస్తే వాళ్ళు చూస్తారా అని వాళ్ళకి అనిపించాలి కదా. అదే కనుక వాళ్ళు కన్నా ఇటువంటి న్యూస్ అని రాసి వార్తలని చేశారంటే వీళ్ళు ఏంది మతాల మధ్య చిచ్చులు పెడతారు, వీళ్ళు
ఇదంతా విద్వేషాలని రెచ్చగొడతారని చెప్పేసి ఈ వార్తలు చెప్పిన వాళ్ళనే మనోళ్ళు ఏర్పుష్పాలు లెక్క చూచిరి. ఎవరు తప్పు అవుతుంది? ఇప్పుడు నన్ను ఎంతమంది అనడంలే నువ్వు మతాల మధ్య విదేశాలు రెచ్చగొడుతున్నావు, నువ్వు ఇదంతా చేస్తావు అని చెప్పేసి. మీకేమైనా అట్లా అనిపిస్తుందా? ఓరే స్వామి, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా వాళ్ళు చంపుతారు, కొడతారు, ఇళ్ల దహనాలు చేస్తారు, షాపులు లూటీలు చేస్తారు, ఇదంతా జరుగుతున్నాయి నాయన అంటే ఇంకా అది కూడా మాట్లాడకూడదు. అంటే మీరు దొబ్బుతా ఉంటే మీరు దొబ్బించుకోవాలి. ఇంకా అంతకుమించి ఇంకేం చేయాలా? ఏం చేయాలంటే మిత్రులారా, నా బాధ మీకు ఏమన్నా అర్థం అవుతా ఉంటే ఏదే ఈ న్యూస్లో షేర్ చేయాల్సినంత విషయం ఏమున్నదని చెప్పి మీకన్నా అనిపిస్తూ ఉంటే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మీకన్నా ఒకరో బాధ్యత అనేది ఉంటే ఏమే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమో వస్తుంది మమతా బేగమో లేకపోతే వాళ్ళ కాందాన్ని వాళ్ళ చుట్టాలంతా అనొచ్చారా బంగ్లాదేశ్ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేదానికి? మీరు కాక ఎవరు చేయాలా? మీరే చేయాలా. చచ్చినట్టు నేను మీలో ఎంతమందిలో మార్పు వచ్చాదో నాకు తెలియదు, కానీ నేను వార్తలు చెప్పాలా, మీరు చేసేది మీరు చేయాలా. అది విషయం అయితే. జై శ్రీరామ్.